నమస్తే బ్యాచ్ బ్రదర్స్ నీ సోడా ఏంద్రా కలబంద పుట్టే పైన పెట్టి కూర్చొని తిట్టుకోబాకండి. ఎప్పుడు నాన్ వెజ్ వీడియో పెట్టినా చాలా మంది ఓరే నాయన వెజ్ చేయరా స్వామి అని అడుగుతా ఉండరు. వాళ్ళందరి కోసం ఈ రోజు కలబంద కూర అయితే తయారు చేస్తున్నా. కలబందతో కూర ఏంద్రా అని షేక్ అవ్వకండి. ఎట్లా తయారు చేస్తున్నా చూద్దాండి. ఫస్ట్ మా ఇంటి పైన దిష్టికి పెట్టిన కలబందని దింపి పొడుగు లావు రెక్కలను కోసుకొని వాటికి అటుపక్క ఇటుపక్క తోకలు కట్ చేసి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా అనుకోబాగానే. అసలు కలబందతో కూర ఏంద్రా ఏమో నాకు కూడా తెలియదు. వెజ్ చేద్దామని మా ఊరు మొత్తం తిరిగితే కలబందలు మాత్రమే కనపడి ఎట్టో కలబంద తింటే జుట్టుకి కళ్ళకి మంచిది కదా అని కలబందతో పులిసి పెట్టేస్తాను. ఈ రోజు ఏమైతే ఏమో రా భయం అవుతుందా. ఓ నువ్వు భయపడి నన్ను భయపెట్టబాక చేస్తున్నావు చెప్తాను. ఫస్ట్ నూనెలో ఎరగడ్డ పచ్చిమిర్చి కరిపాకు అల్లం పేస్ట్ వేయించుకొని ఆ తర్వాత టమోటా ఉప్పేసి టమోటా కూరంతా మగ్గిన తర్వాత కలబంద ముక్కలు వేసుకొని ఒక రొంత కారం పసుపు వేసి ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించుకొని లైట్ గా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే జుట్టుకి కళ్ళకి ఎంతో మంచి చేసే కలబంద కూర అయితే రెడీ అయిపోద్ది. ఆ కలబంద కూర ఎట్లా ఉంటుందో అని ఆత్రం తట్టుకోలేక ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని అన్నం నిండా కూర వేసుకొని అన్నాన్ని గుజ్జుగా కూరతో కలిపి ఒక్కొక్క రొంత జుర్రుకొని తింటుంటే కలబంద ముక్క ఏమో లైట్ గా చేదు ఎరగడ్డ టమాటా ఫ్లేవర్ కమ్మ కొత్తగా కూర అయితే అదిరిపోయింది.